సురేష్ అనే అతనికి నిన్న అంటే యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాను నిన్న, అంటే డే ఫోర్ ఎస్టర్డే నైట్ బయలుదేరి నిన్న మార్నింగ్ వచ్చాడు వైజాగ్ నుంచి హైదరాబాద్ మా దగ్గరికి. అండ్ వి డిడ్ సెప్టోరైనోప్లాస్టీ అనమాట. అంటే సెప్టోరైనోప్లాస్టీ అంటే సెప్టమ్ కరెక్షన్స్ కొంచెం, అంటే ఫార్మ్స్ లైక్ డీవియేషనల్ సెప్టమ్ ఆల్సో. అండ్ షార్ట్ హ్యాండ్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే చట్టి ముక్కు అంటాం, అందరికి తెలిసే ఉంటుంది. బాగా చొట్టుపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ప్రొజెక్షన్ లేకుండా, నోస్ ప్రామినెన్స్ లేకుండా ఉంటుంది అనమాట కొంతమందికి. బై పుట్టుకతోటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు దానికి. అదర్వైజ్ అదొకటి. చాలా నోస్ బాగా వైడ్ ఉందని కంప్లైంట్ ఒకటి. అండ్ మేజర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. సో బట్ ఐ హెవ్ డన్ దిస్ రైనోప్లాస్టీ ఫర్ హిమ్ అనమాట. ఆగ్మెంటేషన్ అంటాం. ఆగ్మెంటేషన్ అంటే మెటీరియల్ పెట్టి కొంచెం సైజు పెంచడం అనమాట. రిడక్షన్ రైనోప్లాస్టీ అంటే బాగా పెద్దగా నోస్ ఉంటే దాన్ని తగ్గించడం. ఇతను చేస్తుంది ఏంటంటే ఆగ్మెంటేషన్ రైనోప్లాస్టీ అనమాట. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ఆగ్మెంటేషన్ అంటే చిన్న దాన్ని మనం సైజ్ పెంచడం కోసం బోత్ ఇయర్స్ దగ్గర నుంచి కార్ట్లేజ్ తీసుకుంటాం అనమాట. ఈ లోపల పార్ట్లో తీసుకుంటాం. ఈ లోపల పార్ట్లో తీసుకుని అంటే బయట అవుట్ సైడ్ ఫ్రేమ్వర్క్ తీయకూడదు, అది షేప్ మెయింటైన్ అవుతుంది. ఈ లోపల పార్ట్లో తీసుకుంటాం. చాలామంది అనుకుంటారు ఈ లోపల పార్ట్లో చాలా తక్కువ ఉంటుంది మెటీరియల్ అని, బట్ ఇది సరిపడా ఉంటుందండి. అంటే తీస్తే కనుక అండ్ విత్ డెఫినెట్లీ లిటిల్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ గెట్ డెఫినెట్లీ బెటర్ మెటీరియల్ అండ్ దెన్ అడిక్వేట్ మెటీరియల్ ఆల్సో. సో రెండు పక్కల తీస్తే ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఫుల్ మెటీరియల్ ఆల్సో. ఆల్మోస్ట్ ఒక వన్ సైడ్ అనదర్ సైడ్ హాఫ్ అనుకోవచ్చు. అండ్ కొంత సెప్టమ్ నుంచి కార్ట్లేజ్ కూడా తీసాను అనమాట. సో అన్నీ కలిపి తీసి దెన్ అతనికి సరి చేశాను అనమాట. ఒకటి ఆల్మోస్ట్ 5 layers ఆఫ్ కార్ట్లేజ్, 5 layers 1 by 1 అలా పెట్టి అది చేశాను అనమాట. కార్ట్లేజ్ ఒకటి మెటీరియల్ అంటే పైన పెట్టాము డోర్సం మీద, హైట్ పెంచాం. దెన్ అలాగే టిప్ హైట్ కూడా పెంచాం. టిప్ హైట్ యూజువల్గా డోర్సంతో దీంతో రాదు, కంటిన్యూ రాదు. దానికి ఏంటంటే ఈ 2 కార్ట్లేజెస్ సూచేసి పైకి లేపుతాం. మధ్యలో ఒక పీస్ ఆఫ్ కార్ట్లేజ్ ఒకటి పెట్టి సెప్టమ్ నుంచి తీసిందే మళ్ళీ సెప్టమ్కి అటాచ్ చేసి దాన్ని హైట్ పెంచుతాం అనమాట. సో ఆ విధంగా చేసి టిప్ కూడా నారో చేసి అండ్ ఇది కూడా చాలా నారో చేశాం. నాస్టిల్స్ని రెడ్యూస్ చేశాం అనమాట. చేసి అతను చేసాం నిన్నే కాబట్టి కొంచెం ఇవన్నీ ఏంటంటే బోన్ కూడా కట్ చేశాం. ఈ బోన్ కట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నల్లగా కమిలినట్టు అనిపిస్తుంది. అది కూడా ఈ ఐస్ ప్యాక్ అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా రిలీఫ్ వస్తుంది అనమాట. ఈ 2-3 daysలో మీకు చాలా బాగా తగ్గిపోతాయి. అది ఐస్ ప్యాక్ పెట్టుకోకపోతే ఏంటంటే ది టేక్ అరౌండ్ ఒక అప్ టు 2 weeks ఆల్సో పట్టుకోవచ్చు అనమాట. బట్ యూజువల్ ఈ పట్టి అనేది ఇలా పెడతామండి. ఆపరేషన్ నిన్న అయింది. సో చేసిన రోజు ఎలా ఉంది, ఇప్పుడు అలా ఉందన్నమాట. నిన్నంతా కొంచెం ఇంకొంచెం స్వెల్లింగ్ ఉంది నిన్న, ఇప్పుడు కొంచెం తగ్గింది ఐస్ దగ్గర. ఐస్ ప్యాక్ పెడుతున్నాం డైలీ. పొజిషన్ ఏమో హెడ్ అండ్ అప్ పెడితే మనకు అవన్నీ తగ్గుతాయి. సో ఈరోజు యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే తనకి వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారని, సో హీ ఈజ్ అబౌట్ టు లీవ్ అనమాట. అంటే రేపు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈ రోజే వెళ్తానంటే వద్దని చెప్పాను. సో టుమారో ఈజ్ లీవింగ్ అనమాట. అంటే ఆఫ్టర్ 48 hours టు వైజాగ్ బ్యాక్ అనమాట. సో ఒక డ్రెస్సింగ్ రేపు చేసేసి అతన్ని పంపిస్తాం అనమాట. బట్ ఇవన్నీ అలాగే ఉంటాయి అనమాట. ఇవి తీయకూడదు. ఈ కనీసం ఒక 10 days పాటు అన్న ఉంచాలి. ఇవేమో ఒక 3 to 5 days మధ్యలో వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇది కూడా ఒక 3 to 3 daysకి వచ్చేస్తుంది. ఇది ఒక 5 daysకి వచ్చేస్తుంది. ఇది ఒక 10 daysకి వచ్చేస్తుంది మొత్తం అంతా. సో 10 daysకి మోరార్లెస్ ఐ కెన్ సే అరౌండ్ 60 to 70% కొంచెం నార్మల్ అనుకోవచ్చు. ఆ మిగిలిన చిన్న స్వెల్లింగ్లు ఇలా కమిలినట్టు ఇవన్నీ అనదర్ మేబీ 1 to 2 weeks పడతాయి అనమాట. బై 2 weeks ఆల్మోస్ట్ ఒక 80 to 90% నార్మల్సీకి వచ్చేస్తాయి. బట్ నోస్లో చిన్న రిఫైన్మెంట్స్ అన్నీ కూడా ఒక 5 to 6 months దాకా పడతా ఉంటాయి. అండ్ ఫైనల్ అంటే నోస్ కీప్స్ ఇంప్రూవింగ్ అనమాట టిల్ 6 months. సో అందుకని ఎప్పుడైనా రైనోప్లాస్టీ చేసినప్పుడు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కనపడదు అనమాట. ఇట్ టేక్స్ టైమ్. ఎనీ ఆపరేషన్ టేక్స్ ఎ లిటిల్ టైమ్ to see the final results.